యాక్చువల్గా మొన్నటి వరకు పోలీసులు రాలేదు అని కామెంట్ చేసింది నిన్న మాట్లాడిన అదే మాజీ ముఖ్యమంత్రి, అంతే కదా. ఈ రోజు పోలీసులు నా దగ్గరికి మనుషులు రావడానికి అడ్డుకుంటున్నారన్నది వాళ్ళే. నేను ఒకటి చెప్తున్నానండి, పోలీసుకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేశారు, రాజకీయంలో 20 సంవత్సరాలు పైగా ఉన్నారు, వాళ్ళ తండ్రి కూడా సీఎం. సో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అన్న సంగతి అందరికీ కూడా తెలుసు. మేము డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు మాకు పర్మిషన్ అడుగుతారు. పర్మిషన్ అడిగిన తర్వాత మేము ఒక ప్రొఫార్మా ఇస్తాం. మీరు ఎంతమంది వస్తారు, ఏ టైం టు ఏ టైం వస్తారు, హెలిప్యాడ్ ఎక్కడ పెట్టుకుంటారు, అక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది, మీరు ఎంతమందిని ప్రొవైడ్ చేసుకుంటున్నారు, ఎంతమందిని మొబిలైజ్ చేస్తున్నారు, అవన్నీ కూడా అడుగుతాం. ఎందుకు అడుగుతామంటే దానికి తగ్గట్టుగా బందోబస్తు మేము ఇవ్వడానికి. వాళ్ళు నిన్న మొన్న మాకు ఇచ్చిన లిస్ట్ ఏంటి, మేము ఎవరిని మొబిలైజ్ చేయట్లేదు, మేము కొంతమంది మాత్రమే వస్తున్నాం అని చెప్పి హెలిప్యాడ్ దగ్గర ఒక 100 మంది, అలా సంథింగ్ ఒక 100-200 మందిని పెట్టారు. సో మిగతా వాళ్ళందరూ మేము దానికి తగ్గట్టుగానే బందోబస్తు మేము రెడీ చేసుకోవాలి. సో అలా కాకుండా ఆ తర్వాత మాజీ మంత్రి బయటకు వచ్చి తల్లి రండి, పరిగెట్టుకుని రండి, అలా రండి, ఇలా రండి అని చెప్పేసి సినిమా స్లోగన్స్ ఇచ్చాడు ఆయన. ఒకవేళ మా ఇంటెలిజెన్స్ కూడా మాకు ఉంటుంది. సో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటారో అటువంటిప్పుడు అనుకునేటప్పుడు ఆటోమేటిక్గా మా పని మేము చేసుకోవాలి. మరి జనాలు రాక నేను సాక్షి టీవీలో మార్పింగ్ చేసుకున్నారా, ఆ చిత్తూరు జిల్లా ఫుడ్ టైజర్స్ అన్నింటినీ తీసుకొచ్చి అందులో మిక్స్ చేసుకున్నారా? మేము రాజకీయంగా మాట్లాడుకుంటే 1,000,000 మాట్లాడుకోవచ్చండి, అవన్నీ ఎందుకు, మా పని మేము చేసుకుంటున్నాం. అంటే ఆయన ప్రోగ్రామ్ గురించి ఆయనకి సక్రమంగా జరగకపోతే ఇంక రాష్ట్రం మొత్తం ఎమర్జెన్సీ ఉన్నట్టేనా? ఈ రోజు రాష్ట్రంలో అందరూ కూడా సంక్షేమం కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అంది చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం కృషి చేస్తూ సింగపూర్ లాంటి 3-4 రోజులు సింగపూర్ వెళ్లి నిద్రాహారాలు మాని వీలు తరిమి కొట్టిన వాళ్ళందరినీ కూడా మళ్ళా తిరిగి అమరావతికి ఆహ్వానించడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు వెళ్లారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ చూసి వస్తున్నారు. ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి తాలూకు ఎజెండా కూడా ఏంటంటే ఇక్కడికి పరిశ్రమలు రాకూడదు, పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఇక్కడికి రాకూడదు. అలా రాకూడదు అంటే గనక రాయడానికి ప్రాబ్లం ఇక్కడ ఏదో ఉంది అని క్రియేట్ చేయాలి, దానికి తపన పడుతున్నాడు. కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ దానికి ఫిర్మ్గా యాక్షన్ తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా అటువంటి సిచ్యువేషన్స్ రాకుండా జాగ్రత్త పడుతున్నాం. అది సహించుకోలేక ఎమర్జెన్సీ లాంటి పదాలన్నీ ఆయన ఉపయోగిస్తున్నారు. కానీ లాస్ట్ 5 సంవత్సరాలు ఎమర్జెన్సీ అంటే లాస్ట్ 5 సంవత్సరాలు కామన్ మ్యాన్ నుంచి పొలిటీషియన్ వరకు, కామన్ మ్యాన్ నుంచి బిజినెస్ పర్సన్ వరకు, ఒక కామన్ మ్యాన్ నుంచి ఏదైనా ఒక ఇంట్లో కూర్చున్న మహిళ కూడా ఇబ్బంది పడే పరిస్థితి లాస్ట్ 5 ఇయర్స్. అవన్నీ తర్వాత పక్కన పెట్టండి. ఈ రోజు మేము ప్రజారంజకంగా మేము పరిపాలన చేసుకుంటున్నాం. ఈ రోజు మా వ్యవస్థలన్నీ వాళ్ళు అదుపు తప్పినప్పటికీ కూడా ఈ రోజు మళ్ళీ గాడి పెట్టుకునే పరిస్థితుల్లో మేము కష్టపడుతున్నాం. వీలైతే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కనీసం ఒక తగిన సలహాలు ఇవ్వమనండి. నిజంగా అది మాకు ఉపయోగపడితే డెఫినెట్ గా తీసుకుంటాం. అది హెచ్చరిక అని మీరు అనుకుంటున్నారు, సినిమా డైలాగ్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, యాక్చువల్గా యాక్చువల్గా మీకు చెప్పాలండి, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అయితే లాస్ట్ టైం రైజ్ అయినాయి. దాన్ని అన్నింటినీ కూడా క్లియర్ చేసుకుని ఈ రోజు ఈ రిజల్ట్ ఓపెన్ చేయడానికి చాలా టెక్నికల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా మేము హడిల్స్ అన్ని కూడా దాటుకొని ఈ రోజు రిజల్ట్ ఓపెన్ చేసాం. కంపల్సరీగా నేను మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటే ఏంటంటే స్కార్సిటీ అయితే ఉంది డిపార్ట్మెంట్ లో. దానికి కూడా లాస్ట్ 5 ఇయర్స్ కంప్లీట్ గా వదిలేయటం మూలన మేము ప్రతిదీ ఇప్పటి నుంచి మేము స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అందువల్ల లాస్ట్ టైం ఇచ్చిన నోటిఫికేషన్ కూడా మేము ఎక్కడ డిస్టర్బ్ చేయలే, ఎక్కడ కూడా క్యాన్సిల్ చేయడం కానీ అలాంటివి ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా దాన్నే క్యారీ ఫార్వర్డ్ చేసి మాకు ఈ రోజు మెన్ కావాలి కాబట్టి ఇమీడియట్ గా దాని మీద ఉన్న హడిల్స్ అన్నింటినీ క్లియర్ చేసుకుని ఈ రోజు మేము వచ్చాం. అట్ ద సేమ్ టైం ఇంకా మీరు అన్నట్టుగా కొంత ఖాళీలు అయితే ఉన్నాయి, వాటన్నిటికీ కూడా యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఇప్పుడు ఏపీపీలకి సంబంధించి ఒక 42 పోస్ట్స్ కి నోటిఫికేషన్ కూడా ఇస్తున్నాం. సో ఇలా ఈ రోజు నోటిఫికేషన్ ఇస్తాం. ఇలా ఫేజెస్ వారీగా నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ మాక్సిమం ని క్లియర్ చేసుకుంటాం. సో యాప్ పేరేమైనా చెప్పారా?
10 రోజులు రిలీజ్ చేస్తారు. నేను కూర్చున్న టేబుల్ ఈరోజు రాజకీయం మాట్లాడడానికి పనికిరాదు, అందుకే నేను చాలా కంట్రోల్ గా ఉన్నాను. నేను మేడం ఈ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పోలీస్ స్టేషన్స్ అన్ని కూడా సర్వేలెన్స్ లో పెట్టాలి కంపల్సరీగా, సీసీ కెమెరా. ఆ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు, కొన్ని స్టేషన్స్ లో పూర్తి. సార్ దయచేసి మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి, మాకు కూడా సపోర్ట్ చేయాలి. ఈ రోజు మేము ఎంత కష్టపడుతున్నామంటే అన్ని పోలీస్ స్టేషన్ లో సీసీటీవీ కెమెరా ఉన్నాయి, 100% ఉన్నాయి. అది మీకు డౌట్ పడే అవసరం లేదు. సుప్రీంకోర్టు కంప్లైంట్స్ కూడా ఇచ్చాము. 100% అన్ని పోలీస్ స్టేషన్ లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. ఎస్, మీకు ఇంకొక విషయం, సార్ చెప్పినట్టుగా ఆల్ పోలీస్ స్టేషన్స్